హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సృజనశ్రీ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ కర్రీ చేసుకుంటున్నాం. దానికి ఆయిల్ వేసి మనం ఉల్లిపాయలు వేయించుకుంటున్నామండి. ఉల్లిపాయలు వేయించుకుని బాగా అవి పింకిష్ కలర్ నుంచి రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. నెక్స్ట్ చిల్లీస్ వేసుకోవాలండి. చిల్లీస్ వేసుకుని ఒకసారి తిప్పేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుని కూడా ఒకసారి తిప్పేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకోవాలండి. అది కూడా ఒకసారి తిప్పేసుకోవాలండి. ఈ ఎగ్ ముక్కల కూర అనేది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కారం అండి, 1 స్పూన్ కారం అండి. నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం 1 స్పూన్ అండి, అది కూడా. నెక్స్ట్ సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ అండి. తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి సరిపోతే. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇదేంటి ఎగ్ ముక్కలు కర్రీ అని వాటర్ వేసారనుకుంటున్నారా? కంగారు పడకండి, ఇది చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అవి రోల్ బాయిలింగ్ అవ్వాలి. వాటర్ అనేవి అవ్వాలంటే ఫస్ట్ మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలండి. 5 మినిట్స్ ఉంచుకోవాలి. అది చూసారా వాటర్ అనేది ఎలాగా రోల్ బాయిలింగ్ అవుతున్నాయో? అలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఎగ్స్ తీసుకుని ఒక్కొక్కటి బ్రేక్ చేసి జస్ట్ అట్లా వేసి ఉంచేయాలండి. దాన్ని ఏమి కదపకూడదు. మనం అట్లా వేసి ఉంచేయాలండి. అలా నీళ్ళు మరుగుతున్నప్పుడే మనం ఒక్కొక్క ఎగ్ని అలా ఉంచేయాలండి. బ్రేక్ చేసి అందులో వదిలేయాలి కర్రీలో. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. అలా 6 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలండి. చూపించిన విధంగానే మనం గరిటె పెట్టి అసలు తిప్పకూడదండి. ఎగ్స్ అనేవి అలా బ్రేక్ అవుతున్న తర్వాత అందులోనే ఉంచేయాలి. అలాగా మనం తీసుకున్న ఎన్ని గుడ్లు అయితే ఉన్నాయో ఆ గుడ్లన్నీ వేసి అలా ఉంచేయాలి. ఈలోగా లిడ్ పెట్టి క్లోజ్ చేసేయాలండి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఎలాగ కర్రీ అనేది ఉడుకుతుందో చూసారు కదా. ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి పైన. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కర్రీ చూసారా ఎలాగా ఉడుకుతుందో? ఇలా కర్రీ అనేది దగ్గర పడుతున్నప్పుడు మనం ఒకసారి తిప్పుకోవాలండి. మనకి ఎప్పుడైతే కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుందో, ఆయిల్ పైకి తేలుతుందో కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. వేడి కోడిగుడ్డు ముక్కలు